నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ పండరై. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఇప్పుడిప్పుడే పాలన గాడిలో పడతా ఉంది. గత 6 నెలల నుంచి ఎలక్షన్ వేవ్‌లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మంత్రివర్గ విస్తీర్ణపై దృష్టి సారించింది. ఆ సారించిన నేపథ్యంలోనే కొత్తగా మంత్రులు వీళ్ళే, కీలక శాఖలు వాళ్ళకే అని చెప్పేసి మనం ఒక వార్త అయితే తీసుకొని వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం మీ దగ్గరికి. దీనికి సంబంధించిన దాంట్లో అంటే ఎవరైతే కొత్తగా ఈరోజు ప్రభుత్వంలో కాబోయే మంత్రులు ఎవరు, ఎవరెవరికి అవకాశం ఉంది, అసలు వాళ్ళ అవసరం ఏంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి, లేకపోతే ఏ అవసరాల దృష్ట్యా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొత్తగా మంత్రులని ప్రభుత్వంలోకి తీసుకుంటుంది అనే అంశాన్ని మీద కూడా మనం కూలంకషంగా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే గత 4 రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఢిల్లీ పర్యటనలో ఉన్నారు, దానికి సంబంధించి ముందుగా పీసీసీ ఎవరు, పీసీసీ చీఫ్ ఎవరు దాని మీద కసరత్తులతో పాటుగా కొత్త మంత్రి వర్గానికి సంబంధించి కొత్త మంత్రులు ఎవరికి అవకాశం ఇవ్వాలనే దాని మీద కూడా అధిష్టానంతో పాటు చాలా రోజుల పాటు దగ్గర 3 నుంచి 4 రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే మకం వేసుకొని అక్కడ ఒక కసరత్తులు చేస్తున్నమాట వాస్తవమే. దీనికి సంబంధించి కూడా మనము ఒక 4 పేర్లు మాత్రం చాలా కీలకంగా వినిపిస్తున్నాయి. ఆ 4కి సంబంధించిన దాని మీద మనం ఎవరెవరికి ఉంది ఈసారి ఏదైతే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో స్థానం దక్కించుకోబోయే ఆ 4 మంత్రులుగా స్థానం దక్కించుకోబోయే ఆ 4 ఎమ్మెల్యేలు ఎవరు అనే దాని మీద కూడా అందరికి ఉత్కంఠ ఉంది. ఆ ఉత్కంఠను ఒకసారి మీ అందరికీ ఎవరు కాబోతున్నారు అనేది తెలిపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటా. దీంతో ప్రస్తుతం అయితే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఆ గ్రీన్ సిగ్నల్కి సంబంధించి ఒక మైనారిటీకి అవకాశం ఇవ్వాలి అంటే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఎవరు ముస్లింకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా క్యాబినెట్ హోదా లేకపోవడంతో అంటే ఇప్పుడు ఎవరైతే గెలవలేదు ప్రస్తుతం అయితే మైనార్టీలకు సంబంధించి వాళ్ళు ఎమ్మెల్సీ నుంచి కానీ లేకపోతే వేరే పార్టీ నుంచి ఎవరైనా తీసుకొని ఇచ్చే అవకాశం కానీ ఒకసారి అధిష్టానం అయితే దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఒక మైనార్టీకి మాత్రం ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా ఫైనల్ చేసింది. దాంతోపాటు మొత్తానికి 6 పేర్లతో ఈరోజు కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ ఇచ్చినటువంటి జాబితాలో 6 పేర్లు ఉన్నా కూడా ప్రస్తుతం మాత్రం కేవలం 4తో మంత్రివర్గ విస్తరణ జరుగుతూ ఉంది అని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆ 4కి సంబంధించిన దాంట్లో ఎవరెవరు అనేది అయితే మనం ఒకసారి చెప్పే ప్రయత్నం మీకు చేస్తా. దీనికి ఒకసారి చూసుకుంటే రైట్ మొదటగా వినిపిస్తున్నటువంటి పేరు ఎవరంటే రాజగోపాల్ రెడ్డి. రైట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఏదైతే మనం మొన్న ఎంపీ ఎలక్షన్ సందర్భంలో భువనగిరి సీట్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. తన శిష్యుడు అయినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ఆయన శాయశక్తుల ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎందుకంటే ఒక కంచుకోట లాంటి వాళ్ళ స్థానం ఎవరైతే వాళ్ళకు ఖచ్చితంగా కూడా వాళ్ళకు ఎప్పుడు కూడా వాళ్ళకు అందుబాటులో ఉండే స్థానం ఏదైతే ఉందో ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్కు అక్కడ నుంచి భువనగిరిలో నిలబెట్టినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించేందుకు ఖచ్చితంగా కృషి చేస్తే మీకు మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి ఒక రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మళ్ళీ కూడా ఏదైతే అధిష్టానానికి ఇచ్చిన జాబితాలో రాజగోపాల్ రెడ్డి పేరు మాత్రం చేర్చిండ్రు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన పేరు దాదాపు ఖరారయ్యే అవకాశాలు మాత్రం స్పష్టంగా ఉన్నాయి. ఆయన చెప్పుకున్నట్టు ముందు నుంచి కూడా నేను తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రిని అవుతా అని చెప్పేసి కూడా ఆయన చాలాసార్లు కూడా చెప్పుకున్న సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు అదే మంత్రిత్వ శాఖను కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా ఇది కన్ఫర్మ్ అవుతుంది. దీంతో పాటు రెండో పేరు దాదాపుగా కన్ఫర్మ్ అయినటువంటి పేరు ఇంకొకటి V6 సంబంధించిన ఛానల్ అధినేత వివేక్ వెంకటస్వామి. ఇప్పటికే అలా అన్న చెన్నూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి పక్క నుంచి బెల్లంపల్లి వాళ్ళ బ్రదర్ కూడా వినోద్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఏదైతే ఎంపీ ఎలక్షన్లో పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి వివేక్ కుమారుడు ఎవరైతే ఉన్నాడో గడ్డం వంశీకృష్ణ కూడా భారీ మెజార్టీతో గెలిపిన నేపథ్యంలో ఆయనకు ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి అనేది మాత్రం వివేక్ వెంకటస్వామికి దాదాపుగా ఫైనల్ అయింది. ఇక మూడోది ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీలో అత్యంత జనాభా ఉన్నటువంటి ముదిరా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇస్తాము, ఖచ్చితంగా ముదిరా సామాజిక వర్గం నుంచి ఒకరికి మంత్రిగా అవకాశం ఇస్తామని చెప్పేసి సీఎం ఎవరైతే రేవంత్ రెడ్డి పలుసార్లు అన్న నేపథ్యంలో కూడా మనకు ఇంకో వినిపిస్తున్నటువంటి పేరు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. ఈయన పేరు మాత్రం దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టుగా స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఏదైతే జూలై 7 వరకు ఒక డెడ్ లైన్ అయితే పెట్టుకున్నారో ఆ జూలై 7 లోపల ఈ 4 మంత్రిత్వ సంబంధించి 4 మంత్రిత్వ శాఖలకు సంబంధించి కూడా ఇప్పటికే వాళ్లకు
ఒక పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. అయితే దీంట్లో నాలుగో పేరు మాత్రం అందరిని మాత్రం ఆశ్చర్యానికి లేకపోతే అసలు గురి చేస్తున్నటువంటి ఒక పేరు మాత్రం బాగా వినపడుతున్నటువంటి మాట. అదే ఎవరంటే డోర్నకల్ ఎమ్మెల్యే. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్. అంటే ఏదైతే కాంగ్రెస్ అనుకూల మీడియా ఉన్నటువంటి కొన్ని టీవీలలో మాత్రం ఈసారి మంత్రివర్గంలో రామచంద్ర నాయక్ ఖచ్చితంగా అవకాశం దక్కుతుంది అని చెప్పేసి కూడా వార్తలు అయితే బాగా వినిపిస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా వినిపిస్తూ ఉంది. అయితే దీంట్లో ఒక విషయం ఏంటంటే ఇంతవరకు ఆయన మొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచిన డోర్నకల్ నుంచి. అక్కడ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో రెడ్డి నాయక్ పైన గెలిచి ఈసారి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఎమ్మటే గెలిచిన తర్వాత ఆయనకు విప్ కూడా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ప్రస్తుతం ఆయన పేరు మాత్రం బాగా గట్టిగా వినిపిస్తూ ఉంది. మొత్తం ఈ 6 లిస్టులో ఏదైతే ఉందో రేపు రాబోయే 7 ఎమ్మెల్యేల లిస్టులో రామచంద్ర నాయక్ పేరు మాత్రం చాలా అన్ని వాళ్ళు ఇచ్చిన లిస్టులో మొత్తం ఏదైతే రేవంత్ రెడ్డి ఇచ్చిన 4 మంత్రివర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేల పేర్లలో రామచంద్ర నాయక్ పేరు ఉంది. అలాగే బట్టి విక్రమార్క కోమటిరెడ్డి ఇచ్చినటువంటి పేర్లు ఇచ్చిన జాబితాలో కూడా రామచంద్ర నాయక్ పేరు మాత్రం ఏర్పడుతుంది. దీంతో పాటు ఇంకొక పేరు బాలు నాయక్ పేరు కూడా ఏర్పడుతుంది. బాలు నాయక్ అంటే ఎస్టీ సామాజిక వర్గానికి నుంచి వీళ్ళిద్దరికీ అవకాశం అయితే ఉంటుంది. దాంట్లో ఎక్కువ పేరు మాత్రం ఏర్పడుతున్నటువంటి పేరు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్. రైట్, ఈ నలుగురికి దాదాపుగా మంత్రి పదవులు ఖాయం. ఈ రానున్న కొద్ది రోజుల్లోనే స్పష్టంగా చేసే అవకాశం అయితే ఉంది. రామచంద్ర నాయక్ అయితేనేది, వివేక్ వెంకటస్వామి అయితేనేది, వాకిటి శ్రీహరి అయితేనే ఉంది, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితేనేది. అయితే ఒకటే జిల్లాలకు సంబంధించి 3 మంత్రుల అనేది ఒక డౌట్ అయితే చాలా మందికి అయితే ఉంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు. అంటే వేరియస్ సామాజిక వర్గానికి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రి, అలాగే తుమ్మల నాగేశ్వరరావు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి, అలాగే మల్లు బట్టి విక్రమార్క సంబంధించి ఆయన అయితే మాల సామాజిక వర్గానికి ఎస్సీ నుంచి వస్తున్నాడు. కానీ అలాగే నల్గొండ జిల్లాకు వచ్చే వరకు అయితే అంటే 3 రెడ్లు, అంటే ఎంత ప్రాబల్యం ఉన్నా రెడ్డి ప్రాబల్యం ఉన్నా కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏదైతే చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించేందుకు తీవ్రంగా కృషి చేయడమే ఈరోజు రాజగోపాల్ రెడ్డికి ఒక ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఆయన అన్నట్టుగానే మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశం కూడా ఉంది. అయితే దీన్ని అక్కడ ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలు అయితేనేది, లేకపోతే ఎస్సీ సామాజిక వర్గాలు అయితేనేది, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో, అక్కడ గెలిచినటువంటి కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఉన్నారు, సీనియర్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కూడా నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని మరి 3వ మంత్రి పదవి రెడ్డి సామాజిక వర్గాన్ని మాత్రం కట్టపెడితే కొంచెం నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పై వ్యతిరేకత అయితే వచ్చే మాట మాత్రం దాదాపు వాస్తవమే. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే. అటు ఎంత వ్యతిరేకత వచ్చినా కానీ ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం ఒక మాట ఆయన ఏదైతే ముందుగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించే దాంట్లో చేసినటువంటి ఏదైతే వాగ్దానం కోసమైనా కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాట మీద నిలబడితే మాత్రం రాజగోపాల్ రెడ్డి దాదాపుగా మంత్రి కావడం దాదాపు ఖాయం కాబట్టి కనిపిస్తుంది. కాకపోతే దీని దాంట్లో ఒక జిల్లాలో ఎలాంటి వ్యతిరేకత వస్తుంది దాని మీద భవిష్యత్తు చూడొచ్చు. ఇక వివేక్ వెంకటస్వామికి సంబంధించిన దాంట్లో మాత్రం మనం ముందు నుంచి మాట్లాడుకుంటున్నాం. ఆయన దాదాపుగా ఇవ్వాల్సిన వ్యక్తే. గత ఎన్నికల్లో అక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మంచి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన చాలామంది ఎమ్మెల్యేలను గెలిపించడంలో ఆయనకి కూడా కీలక పాత్ర పోషించిన మాట వాస్తవమే. ఇక వాకిటి శ్రీహరిది ఎట్లా ముదిరాజు వర్గానికి సంబంధించింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళకి ఏ శాఖలు కేటాయించే అవకాశాలు ఉన్నాయి అనే దాని మీద కూడా మనం ఒక చర్చ అయితే నడుస్తుంది. కొత్త మంత్రులు వీళ్ళే, కీలక శాఖలు వాళ్ళకే అని చెప్పేసి. ప్రస్తుతం రాష్ట్రానికి హోంమంత్రి లేడు. ఆ హోంమంత్రి లేకపోవడం వల్ల శాంతి భద్రతలు చాలా గాడి తప్పుతా ఉన్నాయి. ఎక్కడిదక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక విధంగా ఒక భయానకమైన పరిస్థితి వస్తుంది. దాదాపుగా అర్జెంటుగా హోంమంత్రి కావాలని చెప్పేసి ప్రజలు గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో ఈయనకి వెళ్ళే అవకాశం ఉంది. మనం ముందుగా మాట్లాడుకున్నాం ఎవరికి లగడపాటి నేను లగడపాటి అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రిత్వ శాఖ దక్కే అవకాశం ఉంది. వివేక్ ప్రస్తుతం ఉన్న దాంట్లో కొంచెం మంచి పదవే, మంచి కీలకమైన శాఖనే దక్కే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అది ఏంది అనే దాని మీద మనం ఒకసారి మాట్లాడితే ఎవరైతే వాకిటి శ్రీహరి అనే వ్యక్తికి సంబంధించి ఈరోజు మళ్ళొకసారి చెప్తా ఉన్న ప్రజలందరూ కూడా ఇటు హోంమంత్రి, శాంతి భద్రతకు సంబంధించి హోంమంత్రి మీద, ఆ తర్వాత ఎక్కువగా వినిపిస్తున్నటువంటి ఏది విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రి. ఆ విద్యాశాఖ మంత్రికి వాకిటి శ్రీహరి పేరు వినపడుతోంది. విద్యాశాఖ ఈ వాకిటి శ్రీహరికి దక్కే అవకాశం ఉంది. రైట్, ఇక రామచంద్ర నాయక్కి సంబంధించి లేకపోతే రామచంద్ర నాయకో లేకపోతే బాలు నాయకో వాళ్ళకు కొన్ని శాఖలకు సంబంధించి కూడా పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అది ప్రస్తుతం అయితే మన దగ్గర కొంచెం సమాచారం అయితే అందుతూ ఉంది. వాళ్ళకి ఏదే వచ్చే అవకాశం ఉందని చూసుకుంటే ఇవన్నీ కూడా ప్రస్తుతం ఎవరు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించిన దాంట్లో కూడా ఇక్కడ బదలాయించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీంతో పాటు ఒక డేట్ లైన్ పెట్టుకున్నారు వీళ్ళు, జూలై 7 వరకు ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ చేయాలి. ఆ తర్వాత ఇంకో ఇద్దరు పేర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఇంకొకరు మదన్ రెడ్డి, అలాగే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సుదర్శన్ రెడ్డి, వీళ్ళ పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. వీళ్ళ పేర్లు ఎప్పుడు ఈసారిగా కూడా నెక్స్ట్ సారి వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు కొంతమంది ఒక మైనార్టీకి సంబంధించిన ఆయన వ్యక్తిని కూడా ఈరోజు మంత్రి పదవిలోకి తీసుకోవాలి అని చెప్పేసి, లేకపోతే వర్గ విస్తరణలోకి తీసుకోవాలని చెప్పేసి కేంద్రం కేబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో కూడా అది కూడా ఎవరికి దక్కుతుందని దాని మీద కూడా కొంచెం మీమాంస అయితే కొనసాగుతూ ఉంది. భవిష్యత్తులో అది ఎంత దక్కబోతుందో తెలియదు. దీంతో పాటు ముఖ్యంగా ఇంకా దీంతో పాటు ఎట్లయితే పీసీసీ కూడా ఎట్ ఏ సేమ్ టైం ఈ పీసీసీకి సంబంధించిన దాంట్లో మాత్రం కీలకంగా పోటీ పడతా ఉన్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి కూడా ఇటు మహేష్ కుమార్ గౌడ్కు గట్టిగా ఎవరు ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆయన పేరు ప్రతిపాదిస్తూ ఉన్నారు. కానీ రాహుల్ గాంధీ టీం నుంచి మాత్రం ఎక్కువగా ఎవరైతే ముందు నుంచి కూడా పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మధుయాస్కి గౌడ్ పేరు దాదాపు ఖరారయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. దీంతోపాటు మాదిగ సామాజిక వర్గం నుంచి కూడా సంపత్ కూడా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన పీసీసీ పదవి కోసం. అయితే ఒక ఆనవాయితీ మాత్రం కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఎవరైనా రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఖచ్చితంగా ఒక బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా పీసీసీ వస్తుంది. ఆ పీసీసీ దాంట్లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు మధుయాస్కి దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టుగా కనిపిస్తా ఉంది. మధుయాస్కి పేరు అనౌన్స్ చేయడమే త్వరలో. ముందైతే ఈ పీసీసీ అనౌన్స్ చేసిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఆ మంత్రివర్గంలో మనం చెప్పుకున్నటువంటి పైన నలుగురికి చోటు దక్కే ఉంది. ఇక దీంతో పాటు అసలు క్లిష్టమైన విషయం ఏంటంటే నేను చెప్పేది ఏదైతే ఎంపీ ఎలక్షన్ల ముందు వేసినటువంటి నామినేషన్ పదవులకు సంబంధించిన దాంట్లో 37 మంది నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో వాళ్ళందరికీ గట్టి షాక్ తాగే అవకాశం మాత్రం నేను స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎట్లా అంటే ఈ నామినేటెడ్ పదవికి సంబంధించి కూడా ఏది 37 మందికి ఇచ్చారు. 37 మంది నామినేటెడ్ పదవులు. దాంట్లో దాదాపుగా 20 మంది పేర్లు ఎగిరిపోవడం ఖాయం. ఎందుకంటే అడావిడిగా ఆ రోజు ఎంపీ ఎలక్షన్ సందర్భంగా అడావిడిగా ప్రకటించేసిండ్రు. దానికి సంబంధించినటువంటి ఏ జిల్లాకు ఏదైతే ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు అయితేనేది, ఎమ్మెల్యేలు అయితే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. వాళ్ళని అడగకుండా ఎట్లా నామినేటెడ్ పదవులు ఇస్తారని చెప్పేసి కూడా వాళ్ళు బహిరంగంగానే ఇచ్చిన నేపథ్యంలో దాదాపుగా 20 మంది పేర్లు మారే అవకాశం అయితే ఉన్నాయి. దేని నుంచి? నామినేటెడ్ పదవుల్లో. నామినేటెడ్ పదవులు అడావిడి కోసం ఎంపీ ఎలక్షన్ల కోసం వాళ్ళు గట్టిగా పనిచేయాలని చెప్పేసి ఒక జోస్ తోటి ఏదైతే రేవంత్ రెడ్డి నుంచో లేకపోతే పీసీసీ నుంచో వచ్చినటువంటి ఆ యొక్క నామినేటెడ్ లిస్టులో 37 మంది లిస్టులో 20 మంది పేర్లు మాత్రం దాదాపుగా ఉండవు. ఆ దాదాపు 20 మంది పేర్ల నుంచి మళ్ళీ కొత్తగా కసరత్తులు చేసిండ్రు. ఆ కసరత్తులకు సంబంధించి అధిష్టానాల దగ్గర తీసుకెళ్ళిండిరా. అధిష్టానం ఇంకేం చెప్తుందో మరి రేపు పొద్దున అధిష్టానం ఎవరెవరికి ఫైనల్ చేస్తుంది. మళ్ళీ ఆయా ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేశారో ఎమ్మెల్యేతో మాట్లాడినరు, అక్కడ ఉన్నటువంటి మంత్రులతో మాట్లాడిన తర్వాత ఒక ఫైనల్ లిస్ట్ అయితే రెడీ అయింది. తొందరలోనే దాదాపుగా ఈ మంత్ ఎండింగ్ల వరకు నెలాఖరు వరకు నామినేటెడ్ పదవుల భర్తీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది అంటే మొత్తానికి ఇది ఈ 4 రోజుల పాటు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో అధిష్టానంతో మాట్లాడిన తర్వాత ఒక చర్చకు వచ్చినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో, మంత్రివర్గానికి సంబంధించిన అంశాలు ఏదైతే ఉన్నాయో, 4 మంత్రుల పేర్లు ఖరారు చేసుకోవడం రావడం జరిగింది. దాంతోపాటు పీసీసీకి సంబంధించిన ఒక ఫైనల్ నేమ్ ఒక ఫైనల్ చేసే అవకాశాలకు వచ్చింది. దాంతోపాటుగా ఏదైతే ఉందో నామినేటెడ్ పదవుల భర్తీ కోసం సంబంధించి కూడా పూర్తి కసరత్తులు అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన దాంట్లో త్వరలోనే రేపో ఎల్లుండో ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అయితే 4 మంత్రులతోటి అలాగే నామినేటెడ్ పదవుల భర్తీతో పాటుగా పీసీసీ కూడా ఒక ఫైనల్కి వచ్చేస్తే ఇకపై పరిపాలనపై గాడిలో పెట్టాలని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేది లేకపోతే రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రణాళికలు రూపొందించుకుంటా ఉన్నారు. అంటే ఎక్కువ అసంతృప్తులు ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు దాంతోపాటుగా చాలామంది పార్టీలో జాయిన్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఏం అకామిడేట్ చేస్తారు, లేకపోతే వాళ్ళకి ఫైనాన్షియల్గా ఏమైనా చేస్తారా, లేకపోతే పార్టీలో పదవులు ఇస్తారా, లేకపోతే మంత్రివర్గంలో అవకాశం ఇస్తారా అనేది కూడా భవిష్యత్తులో చూసుకోవాల్సిందే. రోజుకొక ఎమ్మెల్యే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. మరి వాళ్ళందరికీ రేపు ఏ విధంగా న్యాయం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి మొన్నటిదాకా ఉన్నటువంటి కాంగ్రెస్ కీలక కార్యకర్తలకు ఏమి ఇస్తారు, ఏం చేస్తారు అనే దాని మీద కూడా
అంతనైతే కొంచెం కన్ఫ్యూజన్ వాతావరణం అయితే ఉంది. ఆ కన్ఫ్యూజన్ వాతావరణానికి సంబంధించిన దాంట్లో ఈరోజు కసాల్ కాంగ్రెస్ నేతలైతే కొంచెం తర్జన భర్జన పడతా ఉన్నారు. జీవన్ రెడ్డి లాంటి నేతలు కూడా ఇంకా ఆయనకి ఏం చెప్పి బుజ్జగించినో కూడా తెలియని పరిస్థితి. ఆయన ప్రస్తుతం అయితే ఎమ్మెల్సీగా కొనసాగుతా ఉన్నారు. ఆయనకేం చెప్పిండ్రు, ఆ తర్వాత చాలామంది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలను కాదని చెప్పేసి వేరే పార్టీల నుంచి పార్టీలు తీసుకొని వస్తా ఉన్నారు. ఈ పార్టీ కండోలు కప్తా ఉన్నారు. డైరెక్ట్ ఇంటికి పోయి కండోలు కప్తా ఉన్నారు. ఈ కండో కప్పి కార్యక్రమాలన్నింటిలో భాగంగా రేపు ఎట్లా సమన్వయం కూర్పు ప్రభుత్వంలో చేస్తారనే దాని మీద కాలమే సమాధానం చెప్తుంది. కాలమే అసలు ఏం జరుగుతుందనే దాని మీద కాంగ్రెస్‌లో మనం కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థాంక్ యూ.